ఒకరు ఇలా కామెంట్ చేశారు, 1 వీక్ లో డెలివరీ ఉంది, కానీ ఈ లోపు గర్భంలో ఉన్న పసికందు చనిపోయింది. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని. హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ ఎవ్వరిది తప్పు కాదు. తల్లిది కూడా పనిష్మెంట్ అని చెప్పకూడదు. ఒక జీవుడు అంటే ఒక సోలు, అది ఒక్క జన్మ కోసం కాదు, చాలా జన్మలు ట్రావెల్ చేస్తూ వస్తుంది. ప్రతి జీవుడికి ఒక బాడీ అని, ఒక టైం అని, ఒక ఫ్యామిలీ అని, ఒక ఎక్స్పీరియన్స్ కోటా అని ఫిక్స్ అయి ఉంటాయి. కొన్ని జీవులు భూమి మీద జీవించడానికి కాదు, కర్మ అనుసారం కేవలం బంధం అనుభవించి వెళ్ళడానికి మాత్రమే వస్తాయి. అంటే అమ్మతో, నాన్నతో, ఫ్యామిలీతో చిన్న బంధం రుణం ఉండిపోతుంది. ఆ బంధం పూర్తి చేయడానికి గర్భంలోకి వస్తాయి. గర్భంలో పూర్తిగా పెరిగి పుట్టే సమయానికి ముందే వాటి ప్రయాణం అక్కడే ముగుస్తుంది. ఆ జీవుడికి గత జన్మలో ఈ పేరెంట్స్ తో ఒక కర్మ బంధం ఉంది, దాన్నే రుణం అంటారు. ఆ రుణ బంధం లాంగ్ లైఫ్ అవసరం లేదు, గర్భంలో ఉండడం వరకు సరిపోయింది, అందుకే వెళ్ళిపోయింది. ఈ జీవుడు వచ్చిన దేవుడి చేతిలోనే, వెళ్ళిన దేవుడి చేతిలోనే. గరుడ పురాణం అండ్ ఉపనిషత్తులో చెప్పింది కూడా ఇదే. యావత్ జీవస్య అనుభవం పూర్తినా భవతి తవత్ జన్మ పూర్తినా భవతి అని. అంటే జీవుడికి కావాల్సిన అనుభవం పూర్తయిపోతే ఆ జన్మ ఫుల్గా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు అని. ఇది నమ్మకం కాదు, మన ధర్మం ఇచ్చిన ఆత్మశాంతి.